ముచ్చింతల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామచంద్రాపురంలో శ్రీవారిని భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా రావడంతో ముచ్చింతల్ కిటకిటలాడింది. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుమారుడు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము పాల్గొన్నారు. ఈవేళ బ్రహ్మాదులకు కూడా ప్రవేశించే చేత కాని ఇలాంటి లోకాన్ని మాకు అనుగ్రహించినటువంటి ఈ శుక్లపక్షపు ఏకాదశి ధనుర్మాసంలో వచ్చేటటువంటి రోజున బ్రహ్మాదులు కానీ సామాన్యులు కానీ అంటే మనలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఉత్సవాన్ని ఎవరైతే జరుపుకుంటారో, ఇట్లాగ మా కోసం నువ్వు ఉత్తర ద్వారంలోంచి వచ్చావు, మమ్మల్ని దాంట్లోంచి ప్రవేశపెట్టావు అని ఇలాగ ఈ ఉత్సవాన్ని జరుపుకుని ఎవరైతే దీన్ని ఆచరిస్తారో, దాన్ని చేస్తారో, భావిస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ రోజున ఆ ఉత్తర ద్వారంలోంచి ప్రవేశిస్తే వాళ్ళకు కూడా మోక్షాన్ని ప్రసాదించవా, వాళ్ళకు కూడా ఇలాంటి లోకంలోకి వచ్చే అవకాశాన్ని కలిగించు. ఓ ఎంత గొప్ప ఉదారమైనటువంటి భావన. సరే, తప్పకుండా కలిగిస్తా అని నేను వాళ్ళకి వరం ఇచ్చాను. అందుకోసమని వైకుంఠ ఏకాదశి అని ఈనాటికి పేరు వచ్చింది. ఎవరైతే ఈ ధనుర్మాస కార్య ఏకాదశి రోజున ఉత్తర ద్వారాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకుని, ఒకవేళ లేకపోతే అర్చామూర్తి దగ్గర ఎక్కడ చేయాలో కూడా స్వామి ఆదేశించాడు. ఆనాడంటే స్వామి నేరుగా తీసుకువెళ్ళాడు. కానీ మనకి ఈవేళ చేద్దామంటే ఆయన ఎలా వస్తాడు? అందుచేత ఆయన అనుగ్రహించినటువంటి మార్గం అర్చామూర్తి దగ్గర ఎవరైతే ఒక ఉత్తర ద్వారాన్ని పరికల్పనం చేసుకుని అందులోంచి ప్రవేశించేటటువంటి స్వామిని దర్శిస్తారో వాళ్ళకి కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతుంది.